अगर कांग्रेस पार्टी संविधान की बात करती है तो ऐसा लगता है मानो शैतान वेदों की दुहाई दे रहे हों। सिरपुर विधायक डॉक्टर पलवई हरीश बाबू मंचिर्याला कस्बे में आपातकाल विरोधी दिवस के अवसर पर भारतीय जनता पार्टी के जिला अध्यक्ष श्री वेराबेल्ली रघुनाथ के नेतृत्व में अर्चना टेक्स से गांधी पार्क तक काले रिबन के साथ एक मौन प्रदर्शन का आयोजन किया गया। कांग्रेस प्रभुत्व ప్రాథమిక హక్కులను కూడా కాలరాసి భారతదేశంలో అత్యయిక ఎమర్జెన్సీని విధించడం జరిగింది। చాలా దారుణం। ఆ రోజు ప్రజలకు ఎవరికి కనీస హక్కులు కూడా లేకుండే ఇందిరాగాంధీ గారి కొడుకు సంజయ్ గాంధీ గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి బలవంతంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించి మొత్తం భారతదేశంలో ఉన్న విపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టించడం జరిగింది। ఒక్క తిహార్ జైల్లోనే 4000 మంది రాజకీయ ఖైదీలను అందులో నిర్బంధించడం జరిగింది। కొత్తగా జైళ్ళలో జాగలేకపోతే సిమెంట్ రేకులతోటి జైళ్ళు కట్టించిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది। అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతుంది। రాజ్యాంగం గురించి వీళ్ళు మాట్లాడితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారు, ఎమర్జెన్సీ పరిస్థితి తీసుకొచ్చిన వారు, ఎమర్జెన్సీని విధించిన వాళ్ళు, ప్రాథమిక హక్కులను కాలరాసిన వారు, గతంలో 75 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన వాళ్ళు, అసలు భారతదేశంలో రాజ్యాంగ హక్కులు ప్రాథమిక హక్కులు లేకుండా చేసిన దౌర్భాగ్యులే ఇవాళ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని అడ్డగోలు మాటలు మాట్లాడతాను। నిన్న మీరు చూసారు పార్లమెంట్లో సభ్యులు ప్రమాణం చేయంగా ఈ ఇండి కూటమి సభ్యులందరూ రాజ్యాంగ ప్రతులను తీసుకువెళ్ళి ఆ సభలో కూర్చోడం జరిగింది। ఎంత దారుణం అంటే ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో, ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చినరో, ఎవరైతే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినరో, ఎవరైతే రాజ్యాంగాన్ని అవమానపరిచినరో వారే ఇవాళ మళ్ళా రాజ్యాంగ పరిరక్షకులు అని చెప్పుకొని మాట్లాడుతున్నారు। చాలా దౌర్భాగ్యం। ఇవాళ ఎమర్జెన్సీ దినం ఎందుకు గుర్తు చేసుకోవాలి అని అంటే భవిష్యత్తులో ఇటువంటి తప్పులు ఇటువంటి ఉపద్రవాలు మళ్ళీ పునరావృతం కావద్దు అనే ఉద్దేశంతో మనం దాన్ని మర్చిపోవద్దు, దాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలి। భవిష్యత్తులో ఇటువంటి విపత్కర పరిస్థితులు అత్యయిక పరిస్థితులు మళ్ళీ రావద్దని మనం అందరం కోరుకోవాలి। కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎట్లయితే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా అట్లనే ఉన్నది। వాళ్ళ కుత్సిత మానసిక స్థితి ఏదైతే ఉన్నదో మళ్ళీ బయటపడ్డది। రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కనీసం గౌరవించలేని ఈ పార్టీ వాళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నదంటే చాలా దౌర్భాగ్యం। దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది। ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు జిల్లా పార్టీ అధ్యక్షులకు మరియు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు। ప్రత్యేకించి ప్రెస్ మిత్రులు, పత్రికా ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు। విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు। ఈ సందర్భంగా 2 విషయాలు మనం అందరం గుర్తు చేసుకోవాలి।